రాంబాబు మరియు చెంచు కృష్ణయ్య మరియు కర్లపూడి గ్రామస్తులు చాలామంది, కార్తీకు, భాస్కరు, శ్రీను, బాబు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మీరు మీ అందరితో మేము కూడా మా పార్టీ లీడర్లు అయితే ఏమి, కోటేశ్వరరావు అయితే ఏమి, మా ఢిల్లీలు, మా సంజుద్దీన్, మా సురేష్, మా అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకుపోతామని, మీ అందరితో కలిసి పార్టీని ముందుకు నడిపిస్తామని, రాబోయే ఎలక్షన్లో సునీల్ కుమార్ కోసం మనం గట్టిగా ప్రయత్నించి కర్లపూడి గ్రామం నుంచి మంచి మెజారిటీ తీసుకొస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ దుర్మార్గపు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకి, నిరంకుశ తత్వానికి నిరసనగా ముఖ్యంగా యువత వాళ్ళకి జరిగినటువంటి ద్రోహం తలుచుకొని ఒక్క అవకాశం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టడం జరిగింది. చాలా బాధలు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ తప్పు చేయకూడదు, మళ్ళా తిరిగి పని చేసే వ్యక్తి మన పాసెం సునీల్ కుమార్ గారిని తిరిగి ఎమ్మెల్యే చేసుకోవాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అధినాయకులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన గూడూరు నియోజకవర్గంలో గత 10 రోజుల నుంచి తండోపతండాలుగా, నిన్న కూడా గూడూరు పట్టణం నుంచి అరుంధతి వాడ నుంచి దాదాపు 500 మంది చేరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గతం 1 గంట ముందు చిల్లకూరు మండలం నుంచి 150 కుటుంబాలు, అదేవిధంగా వాకాడు చిట్టమూరు మండలం నుంచి మైనార్టీ కుటుంబాలు 100 మైనార్టీ కుటుంబాలు కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో పాసెం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి సేవ, ఈ నియోజకవర్గ ప్రజలకు అందించినటువంటి సంక్షేమ ఫలాలు కానివ్వండి, ఏ నియోజకవర్గం కన్నా కూడా ఆయనకి సాటి రారు. అందరికన్నా ఎక్కువ ఫండ్స్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడిగి మన నియోజకవర్గానికి తీసుకొని వచ్చి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా మన నియోజకవర్గ ప్రజలకు అందించడం జరిగింది. ఆ అభిమానంతో ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీ నుంచి చేరుతున్నారు. అదేవిధంగా ఈరోజు మన కోట మండలం నుంచి కర్లపూడి నుంచి ముఖ్యంగా యువత, గతంలో మాతో కూడా పనిచేసిన పిల్లలు అందరూ కూడా, ఇటు చెంచు కృష్ణయ్య కానీ, రాంబాబు కానీ అందరూ కూడా మాతో ఉన్నారు. గతంలో చేసిన తప్పు ఒక అవకాశాన్ని చెప్పేసామన్నా ఇచ్చేసాము, ఆయనకి సపోర్ట్ చేయడం జరిగిందని తిరిగి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కోట మండల పార్టీ అధ్యక్షులు సర్వోత్తమ్ రెడ్డి గారు, అన్న పెద్దలు సోదరులు కరుణాకర్ రెడ్డి గారు, సోదరుడు మిత్రుడు బీజీసీఎల్ జిల్లా కార్యదర్శి తీగల సురేష్ బాబు గారు, జలీల్ గారు, అలాగే ఎంపీటీసీ కోట ఎంపీటీసీ శంషు గారు, ఇక్కడికి వచ్చినటువంటి సురేశ్వర బ్రదర్కి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే కర్లపూడి గ్రామస్తులందరూ కూడా నమస్కారం. చాలా సంవత్సరం తెలుగుదేశం పార్టీకి ఆయన మా ద్వారా దిక్కుబాబుల్లో మా కోటికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. అలాగే మా టెక్నికల్ లాయర్ గారు చైతన్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కర్లపూడిలో మాకు ఎవరు లేరు, ఉన్న వాస్తవం. నేను పోయి ఎవరినో అడిగి బదిలీ ఆడుకొని ఎలక్షన్ చేయమని అడుగుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ మా చెంచు కృష్ణ చాలా యాక్టివ్ ఉన్నాడు మొదట్లో, తర్వాత స్లో అయిపోయాడు. ఎందుకు అయ్యాడో మా లోకల్ పరిస్థితులు మాకైతే తెలియదు. కానీ ఈరోజు మేమందరం మా రాంబాబు కానీ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు రాంబాబు కానీ అందరూ కూడా ఏంటంటే బాబు కూడా రాలే ఈరోజు, బాబు రాలా. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. మీ అందరికీ చెప్పేది ఓకేనయ్యా, పని చేస్తా, పని చేశా, మీ వాడిని, మీ లోకల్ వాడిని, కూతురులో ఉన్నవాడిని
అదేమి మద్రాసు కాదు, లేకపోతే రాపూర్ కాదు, మీకు ఎప్పుడు అందుబాటులో. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నా వంతు నేను ఆ గ్రామంలో రోడ్లు వేసాను, చిన్న చిన్న పనులు చంద్రశేఖర్ తెలుసు, ఆ గ్రామంలో ఏం పనులు చేశాము. అట్లాగే ముఖ్యంగా ఆయన కూడా తెలుసు, ఇది కూడా పోరాట యోధుడు, అందరితో కూడా పోరాడి లాస్ట్ పోతున్నాం. సరే, ఏదైనప్పటికీ మీరందరూ కూడా పార్టీలో చేరడం సంతోషం. పార్టీలో అనేక మంది వస్తుంటారు పార్టీలోకి, మనం వాళ్ళు గౌరవించి ఆహ్వానించాల్సిన బాధ్యత మంది. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒక వేవ్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినా మీరు నమ్మకం నమ్మలో ఒక వారం రోజుల నుంచి ఇక్కడ ఈ పార్టీ ఆఫీసులో చేరికలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడే సోదరుడు మా జిల్లాలో చెప్పినట్టు దాదాపుగా 500 మంది నిన్న యూత్, ఓన్లీ యూత్ పిల్లలు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు ఒక గ్రామం ఈరోజు తిరువెంగళ అయిపోయినట్టు గ్రామం వచ్చి మన పార్టీలో జాయిన్ అయ్యారు. అట్లాగే మొన్న ఏ ఊరికి పోయినావా నిన్న? కొండాగుంట. అక్కడైతే అవతల అభ్యర్థి లేడు, అవతల పార్టీ నాయకులు లేడు, మొత్తం ఊరు వచ్చి మన పార్టీలో జాయిన్ అయిపోయింది. అట్లాగే వాకడమండ తీర ప్రాంతం అంతా కూడా ప్రజలందరూ కూడా మన పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందువల్లంటే వాళ్ళకి మూమెంట్ అర్థమవుతుంది పార్టీ వస్తుందని. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. అట్లాగే మనము తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మన పార్టీకి మనం గౌరవించాల్సిన అవసరం మీకుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడోళ్ళ వాళ్ళు గౌరవీరు ఏముంటే మహాదులైన మాట మన దగ్గర రాకూడదు. మేమైతే మిమ్మల్ని కాపాడుకుంటాం, ప్రాణం పైన వదలం. మీ గ్రామంలో ఏం మీరు చెప్పినా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. చంద్రకృష్ణయ్య, రాంబాబు వీళ్ళందరూ వచ్చి జాయిన్ అయిన తర్వాత రేపు మీరు మీ గ్రామంలో ఏమైనా సునీల్ కుమార్ అంట జగన్ తీసుకుంటూ పోతే నీకేం చేశారన్న మాట మీకు రాని మీకు నేను ప్రమాణం చేస్తున్నా. మీ గ్రామంలో మీకు గౌరవిస్తా, ఖచ్చితంగా మీరు చెప్పిన పని కూడా చేస్తారని తెలియజేస్తున్నా. అలాగే రేపు 4వ తేదీ కూడా మీ గ్రామం నుంచి పెద్దలు కూడా మన పార్టీలో జాయిన్ అవుతారని చెప్పారు. అక్కడ కూడా మీరు వచ్చి అందరం కలిసి మన పార్టీకి బలం. ఎందుకంటే మన మైనస్ మీకు తెలిసి 8,000 ఆ యొక్క అన్నీ కూడా ఆ మైనస్ని పోడ్చాలంటే మనకు అందరూ అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు కూడా వాళ్ళతో వచ్చి అక్కడ కూడా ఒక కార్యక్రమం ఈ గ్రామంలో చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి సంతోషం, మనస్ఫూర్తిగా అందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే వీళ్ళందరూ కూడా ఎస్టీలు సంతోషం. ఏం పని అనిపోయిందనా? కార్తీక్ అబ్బాయి ఫోన్ నెంబర్ రాసుకో. మాకు అవసరం చదువుకున్నటువంటి ఎస్టీలు చాలా అవసరం కార్తీక్, అందుకే అడిగాను. అబ్బాయిని చదువుకున్నామని అడిగాను, లేదన్నాడు అప్పుడు. అవునా? సరే, ఇప్పుడు ఎస్టీలు చాలా అవసరం పార్టీకి. దాదాపు 15 నుంచి 17,000 వరకు ఓటింగ్ ఉంది ఎస్టీలు. కాబట్టి దాంట్లో మీరు ఖచ్చితంగా నువ్వు పనిచేయాలి. ఆయన నువ్వు ఒకవేళ ఎక్కడికి వెళ్తున్నా ఖాళీ లేదా దేవులో నువ్వు ఎస్టీ కాలనీలో ఈ చుట్టుపక్కల ఒక 4-5 ఊర్ల కాలనీలో నీకు బాధ్యత చెప్తాం. వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన పుత్తనెల్లూరు సేనయ్య కూడా రేపు కూడా వస్తారు, మావతే వస్తాడు. ఆయనతో కూడా కలిసి ఆయన ఎస్టీ కాలనీ ఉంటే ఆయనతో సంప్రదించి ఆయన గ్రామంలో కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కార్తీకి తెలియజేస్తున్నాను. కాబట్టి చాలా సంతోషం, మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిద్దాం. రేపు రాబోయే రోజుల్లో మీ గ్రామంలో ఏ పెండింగ్ సమస్యలు ఉన్నా కానీ అన్నీ కూడా పూర్తిగా అని చెప్పలేం కానీ 80% మీ యొక్క గ్రామ సమస్యల్ని ఖచ్చితంగా తీర్చే కార్యక్రమం తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో భూములు ఎవరెవరు కోల్పోయారో మీ భూములన్నీ కూడా తిరిగి మీకు ఇప్పించేటువంటి బాధ్యత నాది. అలాగే సిలికా మైన్లు, దొంగ మైన్లు ఇవన్నీ కూడా అరికడతాం, ఇబ్బంది లేదు. ఈసారి ఈ విధంగా ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ ఈ పాలసీని మారుస్తాము. ఈ విధంగా ఒకరే తినేదానికి కుదరదు. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా సమానంగా దానికి అర్హులు. అది పేదవాళ్ళు భూములే అయ్యి, కానీ మనకి తప్పకుండా పెద్దవాళ్ళు దాన్ని తినేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మీకు అన్నీ కూడా తెలుసు. కాబట్టి అలాంటివన్నీ లేకుండా ఈసారి మనం అరికడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరడం అందరం కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పెద్దలు కరుణాకరణ గారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా నేను చేస్తాను కరుణాకరణ. ఎందుకంటే గతంలో నుంచి నువ్వు నా వరకు నన్ను పిలిచి అక్కడ ఊరు ఇంటింటికి తిప్పి నువ్వే నన్ను ఎవరు చెప్పలేదన్నా. కాబట్టి మీరంటే ఆ గౌరవం మీ పైన నాకు ఉంది. కాబట్టి మీ గౌరవం ఎక్కడ కూడా భంగం కలిగి ఏమన్నా ఒకవేళ ఏదైనా పొరపాటు చేశాం కానీ మీరు అడగచ్చు, ఏమన్నా ఈ పని చేసేవాడు. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రధానంగా
సురేష్ ముందు అందరితో మాట్లాడడం కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ ఆయన కూడా ఇద్దరు కలిసి భాస్కర్ ఇద్దరు కలిసి మీతో మాట్లాడడం కానీ అలాగే పార్టీలో చేర్పించేందుకు ఇక్కడికి తీసుకురావడం కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే యాక్చువల్గా ఏంటంటే మేము అందరితో మాట్లాడి ఊళ్ళో పెడదాం అనుకున్నాం కార్యక్రమం, అంటే మా లీడర్స్ అందరికీ చెప్పి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడైతే అందరం కూడా పార్టీలో మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రేపు కూడా 4వ తేదీ కానీ ఆ డేట్ ఏమిటి ఆ డేట్లో కూడా మేము అందరూ కూడా వచ్చి అందరం మన ఏం ఒకటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అంతే, ఇంకా అది తప్ప ఇంకోటి ఏదని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షులు సర్వోత్తమ రెడ్డి గారు మధ్యలో ఉన్నటువంటి నేను అందరూ వచ్చి వెంకటకృష్ణయ్య, శ్రీనివాసులు, రాంబాబు, సంతోష్ రండి, సుబ్బారావు అందరూ రండి. వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు సంతోష్ 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 శ్రీనివాస్ వెంకటేశ్వర శ్రీను బీసీ కానీ పక్కన బాబు ఎస్సీ ఎస్టీ సేమా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను సైకపోవాలి 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 సైకపోవాలి. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారు సునీల్ గారి నాయకత్వం, సునీల్ గారి నాయకత్వం. అందరం మనమందరం సునీల్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలని కర్లపూడి కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. బాబు